అబ్బా! ఇన్ని పువ్వులు ఎక్కడ పూసాయో తెలుసా? రియల్ పువ్వులైతే కోసుకొని ఇంట్లో పెట్టేసుకునేదాన్నండి. కానీ కాదు కదా! షోయింగ్ పువ్వులు. హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో కోటిలో షాపింగ్. మీకు తెలుసా కోటి ఎలా ఉంటదో? హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకైతే తెలుస్తదండి. మాలాంటి విలేజ్ నుండి వచ్చిన వాళ్ళకి తెలీదు కదా! తెలియాలని ఈ వీడియో తీస్తున్నాను. ఈరోజు మా అక్క, నేను, మా వదిన కలిసి కోటి షాపింగ్‌కైతే వచ్చేసాము. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా! ఇది మనకి మెట్రో స్టేషన్ దగ్గర కోటి లాస్ట్‌లో ఉంటది. పువ్వుల కుండీలు అయితే తీసుకున్నాము. ఫస్ట్ నాకు ఇవి నచ్చినాయి కాబట్టి దీంతోనే స్టార్ట్ చేసేసాను. ఎన్ని రకాలున్నాయి. మాకవైతే నచ్చినాయి అవి ప్యాక్ చేపిచ్చేసుకుంటున్నాము. తర్వాత ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇలా ఉంటుందనమాట. పైన మెట్రో. కింద వచ్చేసి మనకి విజయవాడలో బీసింగ్ రోడ్ ఎట్లా ఉంటది? బ్రదర్ అండ్ బ్రోస్, సిస్టర్స్ అండ్ బ్రోస్ ఇట్లానే సేమ్ బీసెంట్ రోడ్‌లో ఎట్లా ఉంటదో అచ్చు గుద్దినట్టు అంతే. అది బీసెంట్ రోడ్ విజయవాడ. ఇది హైదరాబాద్ కోటి. అంతే పెద్దగా, అంతే విశాలంగా అంటే మనకు కొంచెం ఇరుకిరుగ్గా ఉంటది. ఇక్కడ ఇరుగ్గిరుగ్గా ఉన్న పొడవెక్కువనమాట. సేమ్ అవే గాజులు 150కి టాప్స్, 200కి టాప్స్, ఇగ కాను అట్లనే బాయ్స్‌కొచ్చేసి ఫ్యాన్స్ మీకు చూపిస్తున్నారు గదా! ఫ్యాన్స్, షార్ట్స్, చెప్పులు, క్లిప్స్, లిప్‌స్టిక్స్ అబ్బబ్బబ్బబ్బబ్బా! కోటి సరుకా, కోటి సరుకు అంతే. ఒకటేంటి 100 రకాలు. మీరొక్క 10,000, 20,000 పెట్టుకొచ్చినా సరే 10, 20 నిమిషాల్లో అయిపోద్ది. కొత్తగా అనిపించినాయి చైన్‌లేంటో సిల్వర్‌లో నచ్చినాయి. బ్యాగులు చూస్తున్నారు గదా! ఈ విధంగా ఎన్ని రకాలుంటాయో అన్ని రకాలు. మన విజయవాడ కంటే డబల్ అనుకోండి. అదొక పేటైతే ఇది 2 పేటలనమాట. అంత పొడవుంటది తాడులాగా. చున్నీలు రకరకాలు, రకరకాలు ఇదేం తక్కువేం గాదు. దానికి తగ్గట్టే ప్రైజులుంటాయి. అట్లాగే చున్నీ వాలాలు గూడా వత్తారు మధ్యలో. అది కూడా 150, 100. మా అక్క వాళ్ళైతే ఫస్ట్ కోటిలో షాపింగొచ్చేసి పిన్నీసులు కొన్నాము. పిన్నీసులునును దువ్వెనలు కొన్నాము. ఆ తర్వాతొచ్చేసి చార్మినార్ బ్యాగున్నది. నేనే ప్రతీది ఏరి, కోరి, బేరాలాడి తీసుకున్నాననమాట. హైలైట్ ఏంటంటే తీసుకొని మాట్లాడుతున్నాం. ఒకటి జెప్తాడు. ఇంకొక రేట్ అడుగుతాము. ఆడు జెప్పేది 300 అయితే మేము 100కే అడుగుతాము. మేము మాకొద్దులే పో అని ఎళ్ళిపోతుండగా మళ్ళా పిలిచి మరి ఇత్తడు. ఇది ఫ్రిడ్జ్ కవరు మాకు నచ్చలేదు. నచ్చలేదని చెప్పి ఇక మళ్ళా రిటర్నొస్తున్నాము. చున్నీలేమన్నా తీసుకుందామా అని దగ్గరికెళ్తున్నాం తప్ప 2 సార్లెళ్ళినా 2 సార్లు నాకు నచ్చల. ఇది కోటి లాస్ట్‌లో మీకు తెలిసే ఉంటది. లాస్ట్ సుల్తాన్ బజార్ అనేసి ఉంటదనమాట. కోటి లాస్ట్‌లో. తెలియని వాళ్ళకి ఇది ఎండ్ అనమాట ఇంకా. సుల్తాన్ బజార్ అని మెట్రో స్టేషన్ ఉంటది. మెట్రో మొత్తం కింద తెలియని వాళ్ళకి. ఇంతసేపు వీడియో తీసాం గదండీ! మళ్ళా ఆగాలి గదా! గో నోరెండిపోతుందని చెప్పేసి చెరుకు రసం అయితే ముగ్గురు 3 గ్లాసులతో తాగేసి మిగల్చకుండా డస్ట్‌బిన్‌లో పడేసి, ఇగ మళ్ళా మళ్ళా షాపింగ్ చేయడానికొచ్చేసాం. ఎతంగానే ఫ్రిడ్జ్ కవర్ మాకిదొకటి నచ్చింది. అటు ఇటు చూపిచ్చిండు. ఫ్రిడ్జ్ కవర్ అయిన తర్వాత డైనింగ్ టేబుల్ కవరు. మాకు కాదుండాయి. మా అక్కకి ఇవన్నీ. డైనింగ్ టేబుల్ కవర్ ఇది నచ్చింది. ఫ్రూట్స్ తీసుకో అన్నా అయ్యయ్యో! రియల్ ఫ్రూట్స్ అయినట్టు తీసుకున్నాము. బేరాలడిగి తీసుకొని మాకొద్దు, వద్దు అని చెప్పి వచ్చేత్తన్నాం. మళ్ళా రిటర్న్ ఇచ్చి ఇస్తానమ్మా భలేదా నువ్వు తీసుకో అని చెప్పి ఆయన 100 ఆయన 200 చెప్పిండు. మేము 80కి అడిగాం. 80కి ఇవ్వనన్నాడు. లాస్ట్‌లో 100కి ఇచ్చానన్నాడు. తీసుకున్నాం ఇంకా. లాస్ట్ పౌచ్ అయితే తీసుకున్నాం. లాస్ట్ అని గాదు. కొంచెం మధ్య వరకు అయింది. ఆ తర్వాత ఇయరింగ్ షాప్‌కొచ్చాము. మా వదిన గారికి గోల్డ్ చూస్తున్నారు గదా! గోల్డ్ ఎన్నున్నా సరే పిచ్చి అంటేనే ఆడవాళ్ళకి ఇష్టమండి. తీసుకున్నాం. 2, 3 అయితే తీసుకున్నాం. ఆయనకి బిల్లేసాడు. ఆయన చెప్పింది అన్నిట్లో కల్లా హైలైట్ ఏంటంటే ఈయన ఎంత చెప్పాడో అంత తీసుకున్నాడండి మా దగ్గర. మేము బేరం ఆడలేకపోయాం. నెక్స్ట్ స్టిక్కర్ల షాపింగు. మామూలుగా అనుకున్నారా? బీభత్సం. మా ముందు 1, 2 ఉంటేనే ఆలోచిస్తాము. ఇక ఇన్నుంటే ఎంతసేపు ఆలోచిస్తామో ఇక మీ ఊహలకే వదిలేసాను. మామూలుగా బేరం ఆడలేదు. 10 అయితే తీసుకున్నాం. 100 అయితే ఆడికి ఫోన్‌పే చేసాం. నేను దాంట్లో 2 తీసుకున్నా. మా వదిన 3 తీసుకుంది. అక్క 5 తీసుకుంది. ఆ తర్వాత గాజులు రూ. 50 అని పెట్టాడు. కళకళలాడిపోతున్నాయి బుజ్జి తల్లులు. మామూలుగా ఇంకా ఆగుతామా? వాళ్ళకో చీరో 2 జతలు, నాకొక జత. అవి కూడా మా అక్కే ఇప్పించిందిలా ఉండాయి. మళ్ళా నా పైసలైతే ఏం గాదు. ఆవిడే ఇప్పించింది ప్రేమగా. తీసేసుకున్నాం. అక్కడొక 250 న్యాయం చేశాము. పిల్లలకి పట్టు లంగా జాకెట్లు రెడీమేడ్‌లో అనమాట. చిన్నప్పుడు నేనేసుకునేదాన్ని. అవి గుర్తొచ్చి తీశాననమాట. చూస్తున్నారు గదా! ఆ తర్వాత సల్లబడదామని సోడా తాగాం. అదైతే మీకు వీడియో తీయలేకపోయాను నేను. అది తీద్దాం అనుకున్నా అవ్వలేదు. టాప్స్ ఓకే. ఓకే. అంతేం గాదు. కానీ కలరయితే పోతాయి. ఒకసారి, 2 సార్లు బావుంటాయి తప్ప అంతేం గాదు. కోటిలో సరుకే. బ్రాండెడ్ సరుకే. దేని దేని రేటు దానికే, దేని
కాస్ట్ దానికి. వీళ్ళైతే నేను వీడియో తీసుకుంటుంటే యూట్యూబరా నువ్వు అనేసి అన్నారు. అవును యూట్యూబర్ మిమ్మల్ని కూడా పెడతాను ఆగండి యూట్యూబ్‌లో అన్నా. నవ్వుతున్నారు ఆండి పెట్టు అని. లాస్ట్‌లో 2 మ్యాట్‌లయితే తీసుకొని బాయ్ అయితే చెప్పేసాను. అంతే ఇక నేను కొన్నదైతే ఇదొక్కటే నా పైసలతో. కోటి వీడియో అండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్